మద్దికేర దళితులు ధర్నా చేపట్టారు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దళితులకు కేటాయించిన భూమిని కబ్జా చేస్తూ బీసీలకు పంచాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేరలో దాదాపుగా 100 మంది దళితులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. సర్వే నెంబర్ 444 2B మద్దికేరలోని దళితులకు సంబంధించిన శ్మశాన వాటిక దగ్గర ఉన్నటువంటి 4 ఎకరాల స్థలాన్ని గత టీడీపీ ప్రభుత్వంలో 124 మంది దళితులకు పట్టాలు కేటాయించారు. ఒక్కొక్కరికి 2 సెంట్ల ప్రకారం 124 పట్టాలు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. పట్టాలు ఉన్నప్పటికీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అదే స్థలంలో బీసీలకు ఇవ్వాలని అధికారులు, లోకల్ వైసీపీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే అండదండలతో కుమ్మక్కై బీసీలకు అదే స్థలంలో పట్టాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని స్థానికంగా ఉన్నటువంటి దళితులు ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు పార రాఘవేంద్ర ఆధ్వర్యంలో మద్దికేరలో టెంట్ వేసి భారీగా నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఏపీ ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి స్థలాన్ని వైసీపీ నాయకులు వారి స్వలాభాల కోసం కబ్జాకి గురి చేస్తూ మాకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల పట్టాల విషయంలో మాకు న్యాయం జరిగేంత వరకు మేము వదిలే ప్రసక్తే లేదని, గతంలో ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ముట్టడించడం జరిగిందని, న్యాయంగా ఎంఆర్ఓకు మాకు ఇచ్చినటువంటి పట్టాలు అదే స్థలంలో మాకు ఇవ్వాలని, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తే ఆయన తిరిగి మా మీద దాడికి దిగినట్లు కూడా కేసులు జరిగాయని గుర్తు చేశారు. దళితుల కోసం న్యాయం జరిగేంత వరకు నేను పోరాడుతానని, జగనన్న దళితుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టినప్పటికీ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి దీనిని రాజకీయం చేస్తూ లోకల్ గా ఉన్న వైసీపీ నాయకులకు అండగా నిలిచి దళితులకు అన్యాయం చేస్తుందని, రాబోయే రోజుల్లో ఏ గ్రామానికి వచ్చినా కూడా ఆ గ్రామంలో దళితుల తరపున మేము ఆమెను ఆ గ్రామానికి రాకుండా బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఇక్కడ దీక్ష కూర్చొని మళ్ళీ మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. రోజు ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము. ఎమ్మెల్యేనే కాదు, ఎవరు వచ్చినా కూడా తిరుగుబాటు జెండా ఎగరేసి మేము దీన్ని స్వాధీనం సమయంలో ఎస్సీ కూడా లేకుండా ఎమ్మెల్యే బెదిరిస్తుంది. అలా విధంగా ఏపీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని బెదిరించడం జరుగుతుంది. అంటే ఎమ్మెల్యే అయితే మీరు ఎట్లయితే ఏమని చేస్తారా? ఈ దుర్మార్గ పాలన మీరు దుర్మార్గంగా చేసే ఎమ్మెల్యేని మళ్ళీ గద్దె దింపుతామని చెప్పాను. కానీ నేను తెలియజేస్తున్నాను, మళ్ళీ మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ మా ఎస్సీ కమిషన్ చైర్మన్ కానీ బెదిరిస్తే మాత్రము ఊరికే ఉండలేదు. మేము కూడా మిమ్మల్ని ఎక్కడి దాకా తీసుకుపోయి మీ మెడలో ఉంచేదానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. జెడ్పీటీసీ వెంటనే రాజీనామా కుల మతాలను రెచ్చగొడుతున్నాడు. జెడ్పీటీసీ వెంటనే 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 జెడ్పీటీసీ 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 మురళీధర్ రెడ్డి మురళీధర్ రెడ్డి మురళీధర్ రెడ్డి మురళీధర్ రెడ్డి. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100.